వచ్చిందా? నమసకు వచ్చింది. ప్రార్థన చేసుకున్నా, కళ్ళ వచ్చి ప్రార్థన చేసుకున్నా. దేవుడు 2021వ సంవత్సరము మే 30వ తారీఖు ఆఖరి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించి మన కాపాడుతూ ఈ విధంగా ఆయన సన్నిధిలో ఉండకు దేవుడు ప్రవహిస్తుంటాడు. కనుక మనందరం కూడా ఆయనకు రుణస్థులమై ఉన్నాము. కనుక ప్రార్థన చేసుకుని ఈ కూడికను ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా యేసయ్యా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు నాయనా. జీవాధిపతివి, జీవము గల వాడానికి వందనాలు తండ్రి. భయంకరమైన విపత్తుల్లో ప్రభు ఆయన మీరు మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈరోజు నీ శ్రేష్టకరమైన పునరుద్ధానపు ఆరాధనలో అయినా మేముగా ప్రభు నీ సన్నిధిలో కూడి నువ్వు ఆరాధిస్తుండగా దేవుడు సహాయం చేయండి. మీ నామానికి మహిమ రావాలి ప్రభు, మీ నామానికే ఘనత ప్రభావాలు రావాలి. సమస్త దురాత్మ శక్తుల ప్రభావాలు మీ నామను తొలగిపోకుండా ప్రార్థిస్తున్నారు. దేవాయితో ప్రభు కొద్దిసేపు మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని నడిపించడానికి స్తోత్రాలు. బలమైన కార్యాలు చేసినైనా దేవా మీ నామానికి మేము తెచ్చుకోగలని సహాయం చేయమని అన్ని విధాలుగా ప్రపంచమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాటలు పాడి మన ప్రభునామాన్ని కనపడతాం. దేవుని యొక్క సన్నిధిలో పిల్లగా ఈరోజు మనల్ని కాపాడి రక్షించి అన్ని విధాలుగా జీవితం చేస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈ సమయంలో మనము పాటలతో ప్రభు నామాన్ని కనపడుద్దాం. నా స్తుతి పాత్రుడా యేసయ్యా అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని అంటాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నారు. నేను లోక సంబంధులు కానట్లు వారును లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని చేసింది. నీవు లోకము నుండి వారిని తీసుకుని రమ్మని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధులు కానట్లు వారును లోక సంబంధులు కాదు, సత్యముందు వారిని ప్రత్యక్ష చేయి. నీ వాక్యమే సత్యం. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలో యేసు ప్రభు ఇక్కడ తండ్రితో కొన్ని విషయాలు ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి సత్యాలు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చింది. ఆయన సస్యనుడిగా ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలు దేవునికి చాలా దూరంగా ఉన్నారు. ప్రజలు దేవుణ్ణి మరచిపోయి దేవుని నామాన్ని వ్యర్థంగా చేసి దేవునికి దూరస్తులుగా జీవించిన జనాలు ఆ దినాల్లో దేవునికి మనిషికి సమాధానం అనేది తెగిపోయింది. సమాధానము దేవునికి మనిషికి ఎప్పుడైతే తెగిపోయిందో, దూరం అయిపోయిందో, ప్రజలు ఇష్ట ప్రకారముగా సంచారం చేస్తున్నారు. ఈ లోక సంబంధి వారి యొక్క క్రియలో పాల్గొని ఈ లోక సంబంధ వ్యవహారాలను వారు చిక్కుకొని లోక ప్రకారంగా బ్రతుకుతున్న జనాల్లో వారు జీవిస్తూ వస్తూ ఉన్నారు. అయితే దేవునికి మనిషికి ఈ విధంగా
సమాధానం అనే ఆ యొక్క బంధం తెగిపోయిన తర్వాత మన యేసు ప్రభువుకి ఒక చక్కటి ఆలోచన. అదేంటంటే, ఏ విధపక్షమైనా మా కోరికలో, మా స్వరూపంలో, మా యొక్క గుణాతిశయాలతో జీవిస్తున్నటువంటి ఈ ప్రజానీకానికి మరోసారి నేను ప్రత్యక్షంగా వారికి కనపరుచుకొని వారు ఏ విధమైనా నా తండ్రికి ఒక రాజ్యముగాను, ఒక రాజయాజ్ఞిక సమూహముగాను, పరిశుద్ధమైన జనాంగముగా, దేవుడు సొత్తైన ప్రజలుగా చేయాలని ఆశ కలిగిన వాడై యేసు ప్రభు మనస్సులో మంచి ఆలోచన కలిగి దేవుని స్తోత్రం కలుగునుగా. తెగిపోయిన బంధాన్ని కలిపడంలో ఒక ప్రభు యేసు క్రీస్తుకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూలోకంలోకి ఎవరు కూడా ఆ బంధాన్ని సమకూర్చలేదు. కనుక యేసు ప్రభు ఒక్కడికే ఆ యొక్క బంధాన్ని కలుపుటకు ఆ అవకాశం అది ఆయనకొక్కడికే దేవుడు నిర్ణయించాడు. అందుకని యేసు ప్రభు తండ్రి దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏ విధంగా చేతైనా కోల్పోయినవన్నీ కూడా, అంటే మానవుడు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా మరలా అతడు ప్రతిదీ కూడా సంపాదించుకొని వారు మరలా మా వలె మార్చబడాలి, మా వలె జీవించాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభు యొక్క సంకల్పమైనది. కాబట్టి అందుకే ఆయన ఈ లోకానికి సస్యగా రావాల్సి వచ్చింది. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి ప్రేమను చూపించి, ప్రేమను వ్యక్తపరిచి, ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేర్చుకొని అందరినీ కూడా తన ప్రేమలో చెప్పుకున్నవాడైతే అందరి పట్ల ఆయన మంచి ఆసక్తితో, అందరి పట్ల మంచి పూర్ణ ఆత్మాభిషేకం గలవాడై గౌరవంతో అందరినీ దర్శించిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి కూడా ఎక్కడ తుడి గురించి మాట్లాడిన వాడు కాదు నా ప్రభు. వారు పుట్టివారైనా, పక్షవాయు రోగులైనా, కుష్ఠరోగులైనా, చాంద్రరోగులైనా, దయ్యాలు పట్టిన వారైనా, చనిపోయిన వారైనా, ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ స్థితిలో వారు నలిగిపోతున్నా, వారిని పరామర్శించి వారి దగ్గరకు వెళ్ళి వారితో మంచిగా మాట్లాడి వారి రోగాలను ముగించి వారిని బాగు చేసి వారిని స్వస్థపరిచిన దేవుడు ఆయన. ఎందుకంటే వారు కోల్పోయిన అనుభవాన్ని మన దేవుడు తిరిగి ఇవ్వాలనే ఆశతో, ఆకాంక్షతో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి వారితో అన్ని విధాలుగా మంచి మాట్లాడి వారిని స్వస్థపరిచిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఉద్దేశం అంటే నశించిన దాన్ని వెదకి రక్షించుడే ఆయన యొక్క బాధ్యత, తండ్రి చిత్తమైనది. ఎవరైతే ఏ స్థితిలో పడిపోయి నలిగిపోయి, ఏ స్థితిలో పాప స్థితిలో, వ్యాప స్థితిలో, రోగ స్థితిలో వారు కుంగిపోయి ఉన్నారు, వారి దగ్గరకు వెళ్ళి వారిని పరామర్శించి వారిని స్వస్థపరిచి వారిని బాగు చేసి దేవుని యొక్క సంకల్పంలో మరలా వారిని నాడుటకు ఆయన మంచి ప్రణాళిక చెప్పేవాడై, సంకల్పం గలవాడై ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకముగా తీసుకున్న దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని అంత బాధ్యత కలిగిన దేవాది దేవుడు, అంత ఆలోచన కలిగినటువంటి గొప్ప తండ్రి, అంత మంచి ఉద్దేశం కలిగినటువంటి మన ప్రభువు యేసు క్రీస్తు ఒకరోజు
తండ్రి దగ్గర ప్రార్థనాపూర్వకంగా కూర్చొని ఆయనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని స్తోత్రముగా హల్లెలూయా. అలా అంటాడు, శిష్యులు కానీ ప్రజానికాన్ని కానీ వారిని మనసులో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్న మాటలు అంటే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రముగా హల్లెలూయా హల్లెలూయా. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. దేవునితో మాట్లాడుతూ శిష్యులు గురించి సరిస్తున్న మాట్లాడు, వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతాడు. యేసు ప్రభువు శిష్యులను ఏర్పాటు చేసుకుని శిష్యులకు తండ్రి చెప్పిన ప్రతి మాట సమస్తము కూడా వారికి ఏది కూడా దాచుకోకూడదు. బోధించే దినాలు, ఆ దినంలో ఆయన ఏ మాటను కూడా దాచుకోకుండా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏ మాటను కూడా దాచుకోకుండా పరిపూర్ణంగా సమస్తమైనటువంటి విషయాలను శిష్యులకు దేవుడు సంపూర్ణ ఇచ్చిన్నాడు. అందుకే మాట్లాడతాడు తండ్రితో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రముగా హల్లెలూయా హల్లెలూయా. వారికి వాక్యం ఇచ్చిన నేను లోక సంబంధి కాబట్టి వారిలో లోక సంబంధులు కాదు కనుక లోకము వారికి ద్వేషించును. ఆమె హల్లెలూయా హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ మాటల్లో చాలా అర్థం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని యేసు ప్రభు వారి చేతికి అప్పగించిన సమయంలో ఆయన ఏమని మాట్లాడడం తండ్రితో, నేను లోక సంబంధుని, మనము లోక సంబంధులము కానట్టుగా వారు కూడా లోక సంబంధులు కాదు, కాబట్టి లోకము వారిని ద్వేషించునని చెప్పేసి మాట్లాడు. నిజంగా లోకము దేవుని యొక్క బిడ్డలను ద్వేషిస్తుంది. లోక సంబంధులు క్రీస్తుని కలిగిన వారిని హేళన చేస్తుంది. లోకము దేవుని ఎరిగిన వారిని హాస్యాస్పదముగా మాట్లాడుతుంది, లెక్కలేనితనంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో జరిగేది అదే. క్రైస్తత్వానికి ఏమాత్రం కూడా విలువ లేకపోకుండా పోయిన దినాలుగా ఉన్నాయి. క్రైస్తవులు ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితులుగా ఉన్నాయి. ఎందుకంటే లోకం యొక్క పోకడ, లోకం యొక్క మరి ఆ యొక్క సిరి సంపదలు కానీ, ధనము కానీ, ఐశ్వర్యము, ఆస్తి, ఇంకా ఉన్నతమైనటువంటి అనుభవాల్లో వారు ఎదిగి ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు అనగా అంటే అంతరాను తరముగా వారిని చూస్తున్నప్పుడు లోకస్తులు మాట్లాడే మాట్లాడంటే వారు ఎందుకు పనికిరాని వారు అన్నట్లుగా మాట్లాడతారు. అందుకే హామాన్ అంటాడు అహష్వేరోషు రాజుతో, మన దేశంలో మన రాజ్యంలో ఒక జాతి ఉన్నది, ఆ జాతికి మనకు ఏమాత్రం కూడా సమాధానం అనేది లేదు. వారి క్రమాలు, వారి పద్ధతులు, వారి స్థితిగతులు వేరుగా ఉన్నాయి. మన క్రమాలు, మన పద్ధతులు, మన స్థితిగతుల్లో వారి యొక్క క్రమాలు, పద్ధతులు, స్థితిగతులు ఏమాత్రం కలవు కనుక వారిని ఏ విధంగా చెప్పైనా ఈ దేశంలో నుండి పంపించవేయడమా లేకపోతే చంపివేయడమా అన్నట్లుగా హామాను ఆ రోజుల్లో అహష్వేరోషు రాజుకి సంధించినప్పుడు చూడగా జాతిని ఎట్లాగా వారు విమర్శించి మాట్లాడారంటే ఈ జాతి ఉండకూడదు అన్నట్లుగా మాట్లాడిన దినాలు ఆ దినాలు. అయితే అంతిమ విషయం ఎవరంటే దేవుని ఎరిగిన బిడ్డలది, క్రీస్తుని కలిగిన వారిది. అందుకే మొద్దుకైన దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి గౌరవప్రదముగా గుర్రాన్ని ఎక్కించి అలంకరించి ఆ రాజ్యంలో రాజే గణపరచనమాట. రాజే మొద్దుకైని ఆ యొక్క రాజ్యంలో గుర్రం మీద ఎక్కించి ఒక ఉన్నతమైన అధికారిగా మరి ఊరేగింపు చేసి విజయోత్సవంగా తిప్పాడు. అంటే లాస్ట్కి
అంతిమ విజయము ఒక క్రీస్తు తెలుసుకున్నవాదని చెప్పి ఈ యొక్క లేఖలు మనం గమనించవచ్చు. ఇలా లోకము ఉద్దేశించవచ్చు, లోకము నిన్ను అవహేళన చేయొచ్చు, లోకము నిన్ను తీసి, లోకము నిన్ను రకరకాలుగా మాట్లాడచ్చు. కాబట్టి కదా దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క పద్ధతిలో నడుచుకున్న ఆయన బిడ్డలకు ఏ మాత్రం కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలోనేవి లేవు. కాబట్టి వారికి దేవుడు గొప్ప విషయాన్ని ఇస్తాడు. ఒకవేళ లోకం మనం దూషించవచ్చు, కానీ ఏసయ్య మనం దూషించేవాడు కాదు, దూషించేవాడు కాదు. అందుకే ఎంతో దేవాది దేవుడితో యేసు ప్రభు ఏమని మాట్లాడుతుంటే, మనకు లోక సంబంధంలో ఉన్నట్టు వారు కూడా లోక సంబంధులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు లోక సంబంధులు కాదు, వారికి నీ వాక్యం ఇచ్చారు. మన వల్లనే వారు మన కోరికలోనే, మన పద్ధతుల్లోనే, మన లక్షణంలోనే, మన పరిశుద్ధతలోనే వారు కూర్చున్నారు. కనుక వారిని ఏమాత్రం కూడా దుష్టుడు పుట్టకూడదు, ఏమాత్రం కూడా దుష్టుడు వారిని తాకకూడదు అని చెప్పి యేసు ప్రభు స్పష్టంగా తండ్రి దగ్గర మొరపెట్టుకున్న దినాలు ఆ దినాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు చేసిన ప్రార్థన చాలా విశేషకరమైన ప్రార్థన. తండ్రి దగ్గర అంత ప్రాధాన్యపడి ఎందుకు అడుగుతున్నాడు? తన బిడ్డలను కాపాడమని. ఈ లోకం నుండి వారిని తీసుకుని వెళ్ళమని చెప్పలేదు, కానీ వారి దుష్టుని కాపాడు ప్రభు అని చెప్పేసి యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేస్తాంటే, ఆయన కాచిన రక్తము అంత అమూల్యమైన రక్తము, విలువైన రక్తం. కల్వరి శిలువలో గొల్గొతా కొండ మీద ఆ శిలువ మీద వేలాడుతూ తన ప్రాణాన్ని కూడా త్యజించి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకపోకుండా ఆయన కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. శరీరంలో కొంచెం కూడా స్థానం లేకుండా శరీరం అంతా రక్తశక్తంగా మార్చబడింది. ప్రాణాన్ని కూడా అర్పించుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒక వ్యక్తి నశించిపోయిన స్థితి కాబట్టి, ప్రపంచము నశించిపోయిన స్థితి కాబట్టి, దేశాలు నశించిపోయిన స్థితి కాబట్టి ఆయన అమూల్యమైన రక్తము ప్రతి ఒక్కరిని కూడా కాపాలని, శ్రేష్ఠకరమైన రక్తము ప్రతి ఒక్కరిని కూడా విమోచించాలని, గొర్రెపల్లి యొక్క రక్తము ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మార్గం నడపాలని ఆశ కలిగిన వాడై సమస్త బాధను కూడా వహించిన దేవుడై కల్వరి శిలువలో అన్ని విధాలుగా ఆయన శ్రమ పొంది ఆ యొక్క బాధను అనుభవించి మరణం పొందిన దేవాది దేవుడు ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దుష్టుల చేతిలో నా బిడ్డలు పడిపోతే నా రక్తానికి విలువ ఉండదు, నా పరిశుద్ధతకు విలువ ఉండదు, నా మహిమకు విలువ ఉండదు, నేను వెళ్ళిన ప్రయాసం విలువ ఉండదు. అందుకని దేవుని దగ్గర తండ్రి మొరపెడుతున్నాడు, అయ్యా భూలోకంలో నేను ఎంతగా ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, శ్రమపడ్డాను, రక్తం కార్చి ప్రాణం అర్పించేసాను నేను. కానీ భూలోకంలో దుష్టుడు తిరుగుతున్నాడు. దుష్టుడు వారికి ముట్టి పాడు చేస్తాడేమో, వాడి వస్తువులే పెడితే నాశనం పోతారు. కాబట్టి ఇక వారిని కాపాడని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి సముఖంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాట, నీ వాక్కు ఇచ్చారయ్యే వారికి, నీ వాక్యము వారిని బ్రతికిస్తున్నారు, నీ వాక్యము వారిని ప్రభు జీవింపజేస్తున్నారు.
నీ వాక్యం వారిని కాపాడుకొని నీ వాక్యాన్ని వారికి అనేక మంది పంచిపెట్టాలని నీ వాక్యం ఇచ్చారు అని చెప్పి ఆయన ఎందుకో ప్రార్థన చేస్తున్నాడు. కనుక లోకము వారిని ద్వేషించిన దూషించిన నీ వాక్యం వారిని బలపరిచింది కాబట్టి, నీ వాక్యము వారిని శక్తివంతులుగా చేస్తుంది కాబట్టి ఈ వాక్యం ఇచ్చారు. ఒకవేళ వాక్యం ద్వేషించిన దూషించిన రకరకాలుగా మాట్లాడినా వారు ఏ మాత్రం కూడా కదలక బెదరక ఏ మాత్రం దుష్టుని చేతిలో పడకపోతున్నట్లుగా ఈ వాక్యాన్ని వారి హృదయంలో ముద్రింప చేశారు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంత శ్రేష్టకరమైన ప్రార్థన. ఇలా ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి, కరుణావాత్సల్యం గలవాడు కాబట్టి, అత్యంత కృప గలవాడు కాబట్టి ఇలా ఆయన చేసిన ప్రార్థన ఎంత శ్రేష్టకరమైందంటే నిజంగా భూలోకం విడిచి భూలోకం నుండి మరలా వెళ్ళిపోయి కూడా తండ్రి సముద్రంలో ఆయన అంతగా మనుషుల వరకు విజ్ఞాపన చేస్తూ యేసు ప్రభు తండ్రి దగ్గర ఆ విధంగా మొదలుపెడుతున్నారంటే ఎంత ప్రేమ గలవాడు. మనుషుల్లో ప్రేమ అనేది కోల్పోతుంది కాబట్టి, మనుషుల్లో ప్రేమ అనేది ఏమాత్రం కనబడదు కాబట్టి యేసయ్య శాశ్వతమైన ప్రేమ చేత అందరికీ కూడా ప్రేమను నేర్పించి బోధించి ఆ ప్రేమను వారు నిలబెట్టాడు దేవుని స్తోత్రగా. హల్లెలూయా. అందుకని ఆ ప్రేమ మనుషుల నుండి దూరం కాకూడదని, ఆ ప్రేమ ద్వారానే అందరూ కూడా తండ్రి మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలని ఆశ కలిగిన వాడై తండ్రి దగ్గర ఆయన కన్నీరు కాలుస్తూ ఏడుస్తున్న దినాలని ఈరోజు కూడా ఒకవేళ మనం తండ్రి మర్చిపోవచ్చు, ప్రభువుని మర్చిపోవచ్చు, కానీ యేసు ప్రభు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ప్రేమ గొప్పది. ఒకవేళ మన మధ్యలో ఆయన ప్రకృతిగా కనిపించకపోయినా, శారీరకంగా కనిపించకపోయినా ఆత్మస్వరూపుడై మన మధ్యలో సంచారం చేస్తున్న దేవాది దేవుడై మన కోసమై విజ్ఞాపన చేస్తున్న గొప్ప తండ్రి అయిన అలాంటి గొప్ప తండ్రి మనం మర్చిపోకూడదని చెప్పి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీకు క్షేమాభివృద్ధి కొరకు ఈ వాక్యాన్ని బోధించడం ప్రభు చూపుతున్నాడు. కనుక అంతటి ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మనుషులు నశించిపోకున్నట్లుగా వారి కోసము ప్రార్థన చేస్తున్నాడు. దుష్టులైతే మరి వారి యొక్క రాజ్యము సమకూర్చుకోవాలని, వారి రాజ్యాన్ని విస్తరించుకోవాలని, జనాన్ని వారి చేతులకు తీసుకోవాలని రకరకాల దుష్టులు ప్లాన్ చేసి ప్రపంచ దేశమంతా కూడా ఆవరించి అనేక మందిని ఈడ్చుకు పెడుతున్నాడు. అయితే దేవునికి చిత్రం ఏమంటే, దేవునికి ప్రణాళిక ఏమంటే ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రణాళికను ఇంకా కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాము, ఆయన మనస్సులో మనం ఉద్ధరించబడిన వాళ్ళు ఉన్నాం కాబట్టి తండ్రికి అప్పగించాడు. మనను దుష్టు నుండి కాపాడుకోవడం అని చెప్పేసి తండ్రికి అప్పగించాడు. మనం కనుక ఈరోజు ఆ బిడ్డమైన మనము క్షేమముగా, ఆరోగ్యముగా, నెమ్మదిగా, సుఖముగా బ్రతుకుతున్నామంటే అది దేవుని కృప. దుష్టు నుండి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి ఆ దేవునికి కృపైనది. అందుకే యేసు ప్రభు రాత్రనక పగలనక ఎప్పుడు కూడా తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చిన దేవాదేవుడు ఉన్నాడు కాబట్టి మన తండ్రిని వేడుకుంటూ విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి యేసు ప్రభు ఆలోచన ప్రకారంగా మనము తండ్రికి అప్పగించేంత వరకు మనల్ని తండ్రిని ఒక సమాధానం అనే బంధముతో కలిపేంత వరకు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయన వేళ మన మధ్యలో ఇప్పుడు ఆత్మస్వరూపుడిగా సంచారం చేస్తున్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు గొప్ప దేవుడైన.
అలాంటి ప్రేమ కలిగిన దేవుడికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుడితో పరిపూర్ణమైనటువంటి సమాధానంతో జీవించాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి 15వ వాక్యం అంటాడు, నీవు లోకం నుండి వారిని తీసుకొని పోవాలని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. అన్నట్టు వారిలో లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఈ వాక్యమే సత్యము. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యమందు వారిని ప్రభువా ప్రతిష్ఠ చెప్పి యేసు ప్రభు తండ్రి వేడుకుంటున్నాడు. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ అంటే వారిని పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఎలాంటి లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఉద్దేశాలు వారిలో ఏమాత్రం కూడా ఉండకూడదు. నీ వాక్యమే వారిలో ఉండాలి. నీ వాక్యము అనుభవమే వారిలో వాక్యంతోనే వారు బ్రతకాలని చెప్పి యేసు ప్రభు ఆ విధముగా దేవుని దగ్గర మొదలుపెడుతున్న దేవాలయ ఈ యొక్క సమయంలో దేవుని వెళ్ళారా ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనము ఎంతగా ఎక్కువగా ధ్యానిస్తూ వాక్య ప్రకారం బ్రతుకుతాము, వాక్యం నిలబడతాము, వాక్యానుసారం బ్రతుకుతాము, వాక్యాన్ని మనం ఎప్పుడు మన జీవితంలో ప్రతిష్ఠించుకు జీవిస్తామో అప్పుడు మనం బ్రతుకుతాం. లేకపోతే లేదా వాక్యం లేకపోతే మనం బ్రతకలేదు. అందుకని యేసయ్య వారికి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్, అవిలువైన గిఫ్ట్ ఏంటంటే దేవుని వాక్యము. అందుకంటాడు నా వాక్యము మన వాక్యము వారికి ఇచ్చి ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాం దగ్గర వాక్యం వచ్చింది, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర వాక్యం వచ్చింది, అపోస్తలుల దగ్గర వాక్యం వచ్చింది, ఎవరి దగ్గర దేవునికి వాక్యం వచ్చింది. ఆ వాక్యమే వారిని బ్రతికిస్తూ వస్తుంది. కనుక ఈ రోజుల్లో కూడా దేవునికి వాక్యము ఎవరిలో ఉంటుందో వారు నిశ్చయంగా బ్రతుకుతారు, వర్తిల్లుతారు, ఆశీర్వదించబడతారు. వాక్యం ఉన్నటువంటి మధురాతి పొందినటువంటి శ్రేష్ఠమైనటువంటి ఆ యొక్క ఆ సంగతులు ఏంటంటే లేదా వాక్యము పరిశుద్ధమైన మార్గంలో మనుషులు నడిపిస్తుంది. దేవుని స్తోత్రముగా. హల్లెలూయా. వాక్యము పవిత్రముగా నడిపిస్తుంది. వాక్యము విశ్వాసంగా పెంచుతుంది. వాక్యము నిరీక్షణ పెంచుతుంది. వాక్యము మేచలో ఎదిగబోస్తుంది. వాక్యము ఆశీర్వాదానికి మనకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. వాక్యము మన జీవితంలో బలమైన కార్యాలు కూడా చేస్తుంది అన్నమాట. అంతటి శక్తివంతమైన కార్యాలు చేస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ప్రదర్శించుకుంటే, అంటే వాక్యాన్ని మన జీవితంలో ముద్ర వేసుకుంటే ఆ వాక్యం మనం ఎక్కడ వెళ్ళినా మనం చుట్టూనే పోకుండా కాపాడుతుందన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. అది అంటాడు, ఈ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా, అది నా బాధలో నెమ్మదిని కలుగు చేసుకుని చెప్పేసి దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము నెమ్మదిని కలుగు చేసేది, వాక్యము సమాధానం ఇచ్చేది, వాక్యము శాంతిని ఇచ్చేది, వాక్యము అందరినీ కూడా ఆయన రాజ్యానికి వారసులుగా మార్చేదే దేవుని యొక్క వాక్యం. అందుకని ప్రభుత్వం నా వాక్యాన్ని వారికి ఇచ్చామని చెప్పేసి మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈ వాక్యము నా పాదములకు దీపమైనది, నా త్రోవలకు అది వెలుగని చెప్పేసి దానికి మాట్లాడతాను. చూడండి, వాక్యంలో విశేషమైన కృప మనిషి పొందుకోవాలి. అందుకని అపోస్తలులు దేవునికి వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రకటిస్తూ, దేవునికి వాక్యాన్ని ఎప్పుడు కూడా అందరికీ కూడా వివరిస్తూ, దేవునికి వాక్యాన్ని పరీక్షించి అనేక మందికి కూడా వాక్యాన్ని పంచిపెట్టిన దినాలు. అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా వేల మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు ఎక్కడికి వెళ్ళి ప్రార్థించినా అక్కడ దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇంచుమించు పిల్లవాడు వాడు వాక్యం మాట్లాడేటప్పుడే వారి వాక్యాలు
మాట్లాడేటప్పుడు హృదయాలు కదిలిపోయాయి, జీవితాలు మార్చబడ్డాయి. అనేక మంది వ్యాధులతో స్వస్థపరచబడ్డారు, దయ్యాలు వెళ్ళిపోయాయి. అనేక మంది మూర్ఖంగా ప్రవర్తించే వారు కూడా దేవుడిని మరణించబడ్డారు. అందుకని దేవుడికి వాక్యం చాటబడిన వారు భూతికంతా వరకు కూడా వారు సువార్తను ప్రకటన చేసినప్పుడు అనేక మంది అనేక విధాలుగా రక్షించబడ్డట్లుగా దేవుడికి లేఖనాల్లో అపోస్తల గ్రంథాలు చదువుతున్నాం. దేవుని స్తోత్రం కలుగుతారు. కనుక ఏది యేసు ప్రభు మన కోసం ఇప్పుడు విజ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యంలో మనం నిలబడాలని, ఈ ఆఖరి దినాలు, ఈ కలవర దినాలు, దుష్టుడు విజృంభిస్తున్న దినాలు, ఈ కలవరాల్లో కానీ ఏ మాత్రం కూడా మనం దేవుడికి మనం దూరంగా ఉంటే, దేవుని ఆలోచనలో మనం లేక దేవుడి చిత్త ప్రకారం నడవక మనం జీవిస్తే సాఫ్ట్ మనం దీన్ని వేస్తాడు. మనకు ధైర్యం కావాలి, సాహసం కావాలి, విజయాన్ని చేకూర్చుకునే ఆ యొక్క ధైర్యాన్ని మనం పొందుకోవాలి. ఆ విజయము, ఆ యొక్క సాహసము, ఆ యొక్క మనో ధైర్యము ఎప్పుడు వస్తుంటే దేవుడికి వాక్యము మనలో ఉన్నప్పుడు కలుగుతుంది. అప్పుడు దృష్టి మనకి కూడా చేయలేదు. ఎవరి స్తోత్రగా కలిగేది. అందుకని దుష్టుడు దుష్టుని చేతులు మనం కడుకోబడినట్లుగా దేవుడు మన కాపాడడానికి ఆయన వాక్యం ఇచ్చి మన బలపరిచిన దేవుడు. కనుక ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆఖరి దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి వాక్యాన్ని మర్చిపోకపోకుండా, దేవుడి ప్రేమ మర్చిపోకపోకుండా, దేవుడి ఇచ్చే నెమ్మది మర్చిపోకపోకుండా, యేసు ప్రభు యొక్క ఆ యొక్క వాక్యాన్ని మనము మర్చిపోకపోతున్నట్లుగా, యేసు ప్రభు నేర్పించిన బోధనలు మర్చిపోతున్నట్లుగా జాగ్రత్త పడాలని ఆశిస్తున్నాను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. ఎందుకంటే వాక్యం అనేది ఎప్పుడు జీవితంలో విస్తరిస్తుందో అప్పుడే మనం కలిపి అనేది మన జీవితంలో కలుగుతుంది. కనుక ఈ సమయంలో ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మరి అవలంబించుకుంటూ వెళ్తుందాం. మరి ఈ సమయంలో ప్రార్థన ముందుకు వెళ్ళాము. ఈ శ్రేష్ఠకరమైన పునరుద్ధరణకు ఆరాధన ఈ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క ఆరాధనలో మనం ఇంకా ఎదగాలని, కలిగించాలని, ముందు కాలంలో కూడా భయంకర స్థితులు ఎన్నెన్నో వస్తున్నాయి కాబట్టి వాటిని ఎదిరించే శక్తి సామర్థ్యము మనం కలిగి జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా మీకు అందిస్తున్నాము. దేవుడి మాటలు జీవించుని గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు వారి దేవుడు మనతో మాట్లాడాడు. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నిఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నైనా మధ్యాహ్న కలశంలో ప్రభు నా తండ్రి నాయన వాక్యం ద్వారాగా మాతో మాట్లాడారు. ఈ వాక్యం నాన్న తండ్రి అయ్యా మమ్మల్ని బ్రతికించింది బ్రహ్మనికి స్తోత్రం. అయినా నీ వాక్యం మాకు తండ్రి నైనా అయా నా తండ్రి నాదుడు దీపమైన దేవుడితో మనకి స్తోత్రం. నీ దాసుని శిరసాన్ని భద్రపరుచుకుంటున్నాము. మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి నాయన. అయా నా తండ్రి నీకు స్తోత్రం. నీ వాక్యం లేదు మేము బ్రతకలేము బ్రహ్మనికి స్తోత్రం నాయన. అయా నా తండ్రి నీ కలవ దినాలు నాయన అయా నా తండ్రి వాక్యం దూరం అయిపోతుంది బ్రహ్మానికి స్తోత్రం. కానీ అయా మార్గంలో సత్యంలో క్షేమములైన దేవుడు బ్రహ్మనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయా నా తండ్రి మీరే బలపరచండి. అయా నా తండ్రి నాయన ప్రత్యేక నా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన నేత్రంలో వెలిగించండి బ్రహ్మ. నీ వాక్యం ద్వారా బ్రహ్మ నా తండ్రి సిద్ధపరచండి నాయన. నీ వాక్యం ద్వారా కుటుంబాలు కట్టండి ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభు నడిపించండి ప్రభా. సమస్తం నువ్వైనావు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దాసుని బలపరచండి, ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాన్ని అభివృద్ధిపరచండి, సంఘ సరిహద్దు నిమిషాలు పరచండి. ఇంకా ప్రభు తండ్రి స్థానం నాకు నడిపించండి ప్రభా. ఆరాధనలో ఆటంకం లేకుండా ప్రభు ప్రతి ఆటంకాలు వేసి నామలో కలిగించి ప్రభు ధారాళంగా నేను ప్రభు నిన్ను ఆరాధించుకుని స్థించే
భాగ్యం ప్రతి బిడ్డకి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కరోనా వ్యాధి నుంచి తప్పించండి ప్రభా. ప్రతి బిడ్డకు ఒక విడుదల కలుగు చేయండి ప్రభా. అయా నన్ను సంపూర్ణంగా నిన్ను ఆరాధించే కృప దయచేయమని ప్రార్థించుకున్నాను. ఈ మధ్యాహ్న కలశంలో ప్రభు తండ్రి నాయన ఇంతవరకు ప్రభు తండ్రి నాయన మాతో మీరు మాట్లాడిన స్తోత్రం నాయన. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. త్వరలో రానైనా స్తోత్రం అయా నీ మహిమగా రాజ్యంలో మేము సిద్ధపడటం నీకు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన పెట్టుకుని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మలో మనతో మాట్లాడినందుకు కృతజ్ఞతగా రెండు చేతులకి ప్రభుని జ్ఞాపకం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి దేవునికి స్తోత్రం ఇద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు స్తోత్రం ఇద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మకు స్తోత్రం ఇద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన మైండ్లో రాకుండా మన సిద్ధపరచుగా స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు మీరు మాట్లాడుతున్న మాటలు స్తోత్రం. బలపరచండి వందన ప్రభువా. ఈ వాక్యాన్ని వారి చేతి ఇచ్చారు. మనం లోక సంబంధులు కాబట్టి వారు లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని మీరు ప్రతిష్ఠించమని, ఈ లోకల వారిని మీరు తీసుకెళ్ళదు కానీ దుస్థితి వారిని కాపాడమని ప్రభుత్వం అందులో ప్రార్థన చేసే మిత్రం అయినా ఇదిగో ప్రభువా తండ్రి ఆజ్ఞలో మమ్మల్ని పెంచుతూ స్తోత్రాలు. తండ్రి చిత్త ప్రకారం మమ్మల్ని నడిపిస్తూ స్తోత్రాలు. అయ్యా ప్రభు మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత ఎరిగే స్తోత్రాలు. వందనాలు అయ్యా. ఈ 50 దినాల్లో కడవతలు మేము ఉంటుండగానైనా ఇది మమ్మల్ని కాపాడండి, భద్రపరచండి. ఈ రాకడ సిద్ధపరచడానికి స్తోత్రాలు. సమస్త ఆటంకాలు అడ్డుబండ్లు దురాకర్షణ ప్రభావం యేసు నామములో తొలగిపోమని అర్థిస్తున్నాను. ఘనమైన కార్యాలు చేసి సేవ నిలించండి, ఆశీర్వదించండి, నిలబడుతుంది అయ్యా. అనేక మంది ప్రభు ఖండోపచండాలుగా ప్రభు ఇంకా ప్రభు నీ సన్నిధిలో మీరు మార్గాలు సహాయం చేయండి అయ్యా. మీ నామాన్ని మైండ్ యేసు నామములో అడిగి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన కృప, పరిశుద్ధాత్మ గణ్య సహవాసమును మనకు సర్వ పరిశుద్ధ సంఘానికి 50 దినాల్లో మరి చాలా మంది బాధలతో కష్టాలతో మరణాపాటుతో ఉన్న వారికి ఆయన కృప క్షేమము సదాకాలం కాపాడుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పునరుద్ధరణకు ఆరాధనందు దేవుడు మనకు ప్రభు చూపాడు, మంచి అవకాశం ఇచ్చాడు. మరి ఈ సమయంలో కొద్దిగా వాక్యం మాట్లాడాలని కూడా దేవుడు ప్రభు చూపాడు. కాబట్టి ఇక వాక్య భాగాన్ని దేవుడే మాట్లాడినందుకు మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. దయచేసి మా కోసము సంఘం కోసము మరి ప్రార్థన చేయగలరు. షాలోం పెద్దవస్తు ప్రార్థన మందిరం, దేశాయిపేట, వరంగల్ దైవజనులైనటువంటి నేరుగా మరి ఆయన దాసుడిగా, ఆయన పాదదాసుడిగా ఎంతో వందనాలు చెప్తున్నాను. దాసుడి కాలేదు అనే నా జీవితంలో ద్వారా విధంగా ప్రభు యొక్క సేవలు కష్టపడుతూ ప్రయాసపడుతూ ముందుకు వెళ్తున్నాను. కాబట్టి మరి ఈ సేవ కోసం ప్రార్థన చేయండి. మరి ప్రార్థన అవసరంలో కావాల్సిన వాళ్ళు మా సెల్ నెంబర్ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ సెల్ నెంబర్ మీరు రాసుకోవచ్చు. మా సెల్ నెంబరు 9014458595. మరోసారి సెల్ నెంబర్లు నేను తెలియపరుస్తున్నాను. 9014458595. ప్రార్థన అవసరం ఉన్నవారు
ఈ సెల్ నంబర్ మీరు ఫోన్ చేసి మీ కొరకు రక్షణకు ప్రార్థన చేస్తాను. దేవుడిని దీవించిన గాక. షాలం పెందుకొస్తు ప్రార్థన మందిరం వరంగల్ దేశంలో ప్రతి ఆదివారము పునరుద్ధరణకు ఆరాధన జరుగుతుంది. శనివారం ఆత్మకూడి జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలము నైవేద్య బలి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రార్థన కూడికలో ప్రతి ఒక్కరు పాల్గొని దేవుని నామమును మహిమపరచాలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క మాట ముగిస్తున్నాను. దేవుని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.